తమ్ముడు ఒక్క నిమిషం ఆగు. ఏంటి చర్చికి వెళ్ళి వస్తున్నా ఏంటి? అవునండి. ఏ చర్చి? యేసుక్రీస్తు కలువ సువార్త మందిరం అన్న. అవునా? ఎన్నింటికి వెళ్ళారు చర్చికి? పొద్దున్నే 6ంటికి వెళ్ళి ఇప్పుడు 1ంటికి వస్తాను. ఒకటింటికి పొద్దున్న 6ంటికి 1ంటికి వస్తున్నాడా? ఓ వెరీ గుడ్. అవునండి. అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఈరోజు ఏ వాక్యం చెప్పారు? ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే గుర్తు రావట్లేదా? అదేంటి 6ంటికి వెళ్ళా అన్నారు? అంటే సరిగ్గా వినలా వాక్యం. కొనుక్కున్నారేంటి చర్చిలో? సరే, పోయిన వారం ఏం చెప్పారు? పోయిన వారం దశం భాగం 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తానన్నారు. ఆదికాండం నుంచి కూడా అందరికీ అలా ఇవ్వడం వల్ల అభివృద్ధి పొందారంట. నాకు కూడా ఎప్పుడు ఇస్తారా అని ఆలోచిస్తాను. అవునా? అది అందరు ఇలా ఉన్నారండి. చర్చిలో ఏం జరుగుతుందంటే వాక్యం కాదు, దశమ భాగాల గురించి ఏదో కాలం వెలబుచ్చడానికి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. కురవాడంట కొంచెం వినే మళ్ళీ బయట తిరిగి మళ్ళీ వెళ్ళి కూర్చుంటాడంట. క్రైస్తవులు ఇలా ఉన్నారు. ఇలా కాదు, మనందరం భవిష్యత్ క్రైస్తవ్యం మీద ఒక మంచి మార్పు తీసుకురావాలంటే ఆ టెక్స్ట్ బైబిల్ గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఉండాలి. కాబట్టి బైబిల్ని మీరు చదవండి, మందిరంలో ఉన్న వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పండి. ఎందుకంటే మన భవిష్యత్ తరాలని క్రైస్తవ్యంలో కాపాడుకోవాలి, క్రీస్తు అడుగుజాడలో నడిపించాలి. అందరికీ వందనాలు.